నమస్తే ఫిజిక్స్ తెలుగులో ఛానల్ కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ లాస్ట్ టాపిక్ యొక్క కంటిన్యూషన్, ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్. ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ కి ఏమున్నాయనే దాని గురించి డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు నేను లాస్ట్ క్లాస్ లో మీతో డిస్కస్ చేసినప్పుడు నాకు ఒక చిన్న మిస్టేక్ కనిపించింది. సో అది కనిపించడానికి నేను పబ్లిష్ చేశాను కాబట్టి ఇంకా నేను దాన్ని ఏమి డిస్టర్బ్ చేయట్లేదు. ఎవరైతే ఆ లాస్ట్ క్లాస్ లో చూసారో చూసుంటారు, వాళ్ళు నేను చెప్పిన ఆ మిస్టేక్ ఏంటిది, ఆ చిన్న మిస్టేక్ ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. నేను ఇలాంటి ఒక ఫీల్డ్ లైన్స్ ని రిప్రజెంట్ చేసే పాయింట్ చార్జ్ నుంచి, అంటే ఒక పాజిటివ్ చార్జ్ నుంచి వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ని రిప్రజెంట్ చేసే ఒక డయాగ్రామ్ అనేది స్టార్టింగ్ లో డ్రా చేశాను. సో దాన్ని డ్రా చేసినప్పుడు మీకు చెప్పాను, ఈ కేసులో ఏదన్నా ఒక పాయింట్ దగ్గర, అంటే పాయింట్ చార్జ్ నుంచి స్పేస్ లో కొంచెం డిస్టెన్స్ లో ఎక్కడైనా దాని నుంచి ఫీల్డ్ స్ట్రెంత్ ని డిఫైన్ చేయాలంటే ఏం చేయాలంటే డెన్సిటీ అనే టర్మ్ ని డిఫైన్ చేయాలని చెప్పాను. సో డెన్సిటీని ఎలా డిఫైన్ చేయాలని చెప్పాను అంటే ఒక యూనిట్ క్రాస్ సెక్షనల్ ఏరియా తీసుకోవాలి. ఎలా అంటే ఈ ఫీల్డ్ లైన్స్ కి పర్పెండిక్యులర్ గా యూనిట్ క్రాస్ సెక్షనల్ ఏరియా, ఆ యూనిట్ క్రాస్ సెక్షనల్ ఏరియా నుంచి ఎన్ని నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ అయితే ట్రావెల్ అవుతాయో, క్రాస్ చేస్తాయో, అది ఆ పాయింట్ దగ్గర డెన్సిటీగా డిఫైన్ చేస్తాను. అది నేను డెఫినేషన్ కరెక్ట్ నే చెప్పాను, కానీ తర్వాత R1 R2 అనే టూ డిస్టెన్సెస్ దగ్గర మనం డెన్సిటీని డిఫైన్ చేసినప్పుడు నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ టూ సర్ఫేసెస్ ని తీసుకున్నా. అప్పుడు స్టూడెంట్స్ కి కన్ఫ్యూజ్ అవటానికి ఛాన్స్ ఉంది. సార్ ఏమో డెన్సిటీని యూనిట్ సర్ఫేస్ తీసుకోవాలని చెప్పాడు, కానీ ఇక్కడ చూస్తేనేమో ఇవి టూ డిఫరెంట్ సర్ఫేసెస్ ఉన్నాయి. దాని నుంచి కంపారిజన్ చేసి S2 అంటే R2 డిస్టెన్స్ లో డెన్సిటీ అనేది తక్కువ ఉంటుంది, R1 డిస్టెన్స్ లో డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ అనేవి సేమ్ అవే వెళ్తున్నాయి కాబట్టి అని చెప్పాను అని మీకు ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఆ కన్ఫ్యూజన్ ని దూరం చేయడానికి నేను ఇక్కడ చూడండి ఒకసారి. సో నేనేం చేస్తానంటే R1 డిస్టెన్స్ R2 డిస్టెన్స్ లో టూ యూనిట్ సర్ఫేసెస్ ని కన్సిడర్ చేస్తాను. ఈ టూ యూనిట్ సర్ఫేసెస్ ఎలా ఉంటాయి, ఫీల్డ్ లైన్స్ కి పర్పెండిక్యులర్ గా ఉంటాయి. సో చూడండి, ఇప్పుడు మనకి R1 డిస్టెన్స్ లో తీసుకున్న యూనిట్ సర్ఫేస్ అనేది దాని నుంచి టూ ఫీల్డ్ లైన్స్ అయితే ట్రావెల్ అవుతుంటే, R2 డిస్టెన్స్ లో తీసుకున్న యూనిట్ సర్ఫేస్ నుంచి ఓన్లీ ఒక ఫీల్డ్ లైనే ట్రావెల్ అవుతుంది. సో అంటే ఇప్పుడు మనకి R1 డిస్టెన్స్ లో డెన్సిటీ అనేది ఏమైంది, టూ నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ కి ఈక్వల్ అయితే R2 డిస్టెన్స్ లో డెన్సిటీ అనేది వన్ ఫీల్డ్ నెంబర్ కి ఈక్వల్ అయింది కదా. సో క్లియర్ గా ఇలా అయినా చెప్పొచ్చు అనమాట. అంటే R2 డిస్టెన్స్ లో ఫీల్డ్ స్ట్రెంత్ అనేది R1 డిస్టెన్స్ స్ట్రెంత్ కంటే తక్కువ ఉంటుంది. ఇంకా కొంచెం దూరం వెళ్తే ఫీల్డ్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఇంకా తగ్గొచ్చు. అంటే ఇక్కడ నేను 4 డ్రా చేశాను, ఇంకా కొంచెం ఎక్కువ డ్రా చేస్తే కనుక సపోజ్ R1 డిస్టెన్స్ లో యూనిట్ సర్ఫేస్ నుంచి ఒక 10 వెళ్తున్నాయి అనుకుందాం, R2కి వచ్చేసరికి అవి ఇంకా తగ్గినాయి, ఒక 6 5 వెళ్తున్నాయి. ఇంకా R3 డిస్టెన్స్ పెరిగే కొద్ది తగ్గుతూ ఉంటుంది. అంటే యూనిట్ సర్ఫేస్ నుంచి మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ వెళ్తున్నాయి అనేది ఆ పాయింట్ దగ్గర మనకి డెన్సిటీకి ఈక్వల్ అవుతుంది అనమాట. సో డెన్సిటీ అనేది ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర స్ట్రెంత్ ని రిప్రజెంట్ చేస్తుంది. మోర్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ అంటే ఆ యూనిట్ ఏరియా నుంచి మోర్ ఇస్ ద స్ట్రెంత్, లెస్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ పాసింగ్ త్రూ యూనిట్ ఏరియా అంటే లెస్ ఫీల్డ్ స్ట్రెంత్. సో ఏదైతే డిఫైన్ చేసింది ఒకటి, తర్వాత అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ డిఫరెన్స్ ని దూరం చేయడానికే నేను మళ్ళీ ఈ పాయింట్ ని తీసుకొచ్చాను. సో దట్స్ ఇట్, అంతే, అంతకుమించి ఏం లేదు. యా, సో కమింగ్ టు అవర్ టుడేస్ టాపిక్. ఏంటిది టాపిక్? ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఈ ప్రాపర్టీస్ అనేవి ఒక 4 ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ 4 ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ని మీరు కేర్ఫుల్ గా అర్థం చేసుకుంటే మనకి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, ఎలాంటి చార్జ్ కాన్ఫిగరేషన్ కైనా మీరు ఫీల్డ్ లైన్స్ డ్రా చేసేటప్పుడు మిస్టేక్స్ ఏమీ లేకుండా పర్ఫెక్ట్ గా డ్రా చేయడానికి మనకి ఛాన్స్ ఉంటుంది అనమాట. లాస్ట్ లో మనం డిఫరెంట్ కేసెస్ లో చార్జ్ కాన్ఫిగరేషన్ కి మనం ఫీల్డ్ లైన్స్ ని ఎలా డ్రా చేయాలనేది లాస్ట్ లో చూస్తాము, ఆఫ్టర్ ఈ ప్రాపర్టీస్ ని అర్థం చేసుకున్న తర్వాత. సో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ప్రాపర్టీ. సో ఫస్ట్ ప్రాపర్టీ ఏం ఇండికేట్ చేస్తుంది చూడండి ఒకసారి. ఇక్కడ మనకి బేసిక్ గా మనకి తెలిసిన కాన్సెప్ట్ నుంచి ఆ ప్రాపర్టీ అనేది అనమాట. సో మనకి తెలుసు, ఒక ఐసోలేటెడ్ పాజిటివ్ చార్జ్ ఉంటే ఫీల్డ్ లైన్స్ అనేవి ఆ ఐసోలేటెడ్ పాజిటివ్ చార్జ్ చుట్టూ ఎలా ఉంటాయంటే రేడియల్లీ అవుట్వర్డ్ ఉంటాయి.
సో మనం ఎప్పుడో ఫీల్డ్ గురించి స్టడీ చేసేటప్పుడే ఇది డిస్కస్ చేసాం. అదే విధంగా నెగటివ్ ఐసోలేటెడ్ చార్జ్ తీసుకుంటే దాని సరౌండింగ్ లో ఫీల్డ్ లైన్స్ అనేవి రేడియల్లీ ఇన్వర్డ్ ఉంటాయి. అంటే దీని నుంచి మనం ఒక పాయింట్ కన్క్లూడ్ చేయవచ్చు. ఏంటిది ఆ పాయింట్ అంటే అదే ప్రాపర్టీ అనమాట ద ఎలక్ట్రిక్ ఫస్ట్ ప్రాపర్టీ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఏంటిది అంటే మీకు ఫీల్డ్ లైన్స్ ఎప్పుడు కూడా పాజిటివ్ చార్జ్ నుంచి ఆరిజినేట్ అవుతాయి. అండ్ ఆ ఫీల్డ్ లైన్స్ ఎక్కడ టర్మినేట్ అవుతాయి అంటే నెగిటివ్ చార్జ్ దగ్గర టర్మినేట్ అవుతాయి. సో ఇదే మన ఫస్ట్ ప్రాపర్టీ. సో మనకి ఫీల్డ్ లైన్స్ అనేవి ఎప్పుడు కూడా పాజిటివ్ చార్జ్ నుంచి ఆరిజినేట్ అవుతాయి, నెగిటివ్ చార్జ్ దగ్గర ఎండ్ అవుతాయి, టర్మినేట్ అవుతాయి అనమాట. సో మరి అలానే సెకండ్ పాయింట్ చూద్దాం. సెకండ్ పాయింట్ సెకండ్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏమి ఇండికేట్ చేస్తుందంటే మనకి ఇక్కడ చూడండి 2 డయాగ్రామ్స్ ని డ్రా చేశాను. ఒకసారి రైట్ సైడ్ ఉన్న డయాగ్రామ్ చూద్దాము. ఇక్కడ ఒక పాజిటివ్ ఐసోలేటెడ్ చార్జ్ తీసుకున్నా, దీని నుంచి నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ అయితే ఉంటాయి. నేను ఒక ఫీల్డ్ లైన్ ని కన్సిడర్ చేశాను. ఈ ఫీల్డ్ లైన్ అనేది ఈ ఆరో మార్క్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. మరి ఈ ఫీల్డ్ లైన్ ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే అది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఇది ట్రావెల్ చేసే స్పేస్ లో ఇంకా ఎలాంటి చార్జ్ కూడా లేకపోతే దాని సరౌండింగ్ లో ఎక్కడా కూడా ఓన్లీ ఇది మాత్రమే చార్జ్, ఇంకా అసలు స్పేస్ మొత్తంలో ఇంకెక్కడ ఏ చార్జ్ లేదు, అప్పుడు ఈ ఈ ఫీల్డ్ లైన్ అనేది ఇలానే దాని పాత్ లో కంటిన్యూ అయ్యి ఇన్ఫినైట్ దగ్గర ఎండ్ అవుతుంది. అదే ఇంపార్టెంట్ ప్రాపర్టీ అనమాట. అదే సెకండ్ ప్రాపర్టీ చూడండి ఇక్కడ. ఇన్ ఏ చార్జ్ ఫ్రీ రీజియన్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ కెన్ బి టేకెన్ టు బి కంటిన్యూస్ కర్వ్ వితౌట్ ఎనీ బ్రేక్స్. సో ఎలాంటి బ్రేక్స్ లేకుండా ఇది ఒక కంటిన్యూటీ కర్వ్, ఇట్ విల్ ఎండ్ ఎట్ ఇన్ఫినిటీ అనమాట. సో ఎప్పుడు అది ఎలాంటి చార్జ్ లేకుండా ఒకసారి అంటే స్పేస్ లో ఇంకా ఫర్దర్ గా ఏం చార్జెస్ లేవు, ఒకటి ఆరిజినేట్ అవ్వడానికి కారణమైన ఒక చార్జ్ అయితే ఉంది ఫీల్డ్ లైన్ ఆరిజినేట్ అవ్వడానికి, ఇంకా వేరే చార్జెస్ ఎలాంటివి లేకపోతే ఇది డైరెక్ట్ గా దాని పాత్ర వెళ్ళిపోయి ఇన్ఫినిట్ దగ్గర ఎండ్ అవుతుంది. అదే చూడండి ఒకసారి ఇక్కడ కేసులో ఇక్కడ తీసుకున్నాను. యాక్చువల్ గా అయితే కనుక ఇక్కడ నుంచి ఆరిజినేట్ అవుతున్న అంటే సెకండ్ డయాగ్రామ్ లో లెఫ్ట్ సైడ్ డ్రా చేసిన డయాగ్రామ్ ఏదైతే ఉందో ఆ డయాగ్రామ్ లో మీరు చూస్తే ఇక్కడ పాజిటివ్ చార్జ్ నుంచి ఒక ఫీల్డ్ లైన్ అనేది జనరేట్ అవుతుంది. అది యాక్చువల్ గా పాజిటివ్ చార్జ్ నుంచి సో ఆరిజినేట్ అయ్యి ఇలా ట్రావెల్ అవ్వాలి. సో ఇలా ట్రావెల్ అవ్వాలి, ఈ పాత్ లో ట్రావెల్ అవుతా రేడియల్లీ అవుట్వర్డ్. కానీ దీని పాత్ నుంచి డీవియేట్ అయింది చూసారా, ఇక్కడ దీని ఒక పాత్ చేంజ్ అయ్యి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ అనేది ఇక్కడ నెగిటివ్ చార్జ్ దగ్గర ఎండ్ అయింది. అంటే ఇలా నెగిటివ్ చార్జెస్ ఉంటే కనుక అది ఎండ్ అవుతుంది. లేదు ఇక్కడ ఒక పాజిటివ్ చార్జ్ ఉంటే ఈ పాజిటివ్ చార్జ్ వల్ల అది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి దీని యొక్క పాత్ చేంజ్ అవుతుంది. నేను ఇక్కడ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇలాంటి ఒకసారి ఒక చార్జ్ అనేది అంటే ఫీల్డ్ అనేది ఆరిజినేట్ అయితే ఒక చార్జ్ వల్ల ఇంకా దాని తర్వాత వేరే ఏం చార్జ్ లేనప్పుడు సిచ్యువేషన్ గురించి మాట్లాడతాను అనమాట. ఇది ఒక కంటిన్యూటీ కర్వ్ అవుతుంది వితౌట్ ఎనీ బ్రేక్స్ ఈ కేసులో రైట్ డయాగ్రామ్ లో ఉన్నట్టు. కానీ లెఫ్ట్ డయాగ్రామ్ లో ఏమైంది, చార్జ్ ఒక పాజిటివ్ చార్జ్ నుంచి ఫీల్డ్ అనేది ఆరిజినేట్ అయ్యింది పాజిటివ్ చార్జ్ నుంచి, కానీ నెగటివ్ చార్జ్ దాని సరౌండింగ్ లో ఉండటం వల్ల దాని యొక్క ఒరిజినల్ పాత్ లో వెళ్లకుండా ఇలా మీకు ఏమైంది నెగటివ్ చార్జ్ దగ్గర ఎండ్ అయింది అనమాట. సో ఇది సెకండ్ పాయింట్. సో థర్డ్ పాయింట్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే మనకి స్పేస్ లో ఫీల్డ్ లైన్స్ చాలా ఉంటాయి. ఆ ఫీల్డ్ లైన్స్ అనేవి ఏ పాయింట్ దగ్గర కూడా ఒక రెండు ఫీల్డ్ లైన్స్ అనేవి ఇక్కడ డయాగ్రామ్ లో చూపించిన విధంగా ఒకదాన్ని ఒకటి ఇంటర్సెక్ట్ చేసుకోవు. ఇది థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ కూడా. ఇది ఏ టూ ఫీల్డ్ లైన్స్ కూడా ఒకదాన్ని ఒకటి ఇక్కడ డయాగ్రామ్ లో చూసిన విధంగా ఇంటర్సెక్ట్ చేసుకోవు. సో ఇలా ఇంటర్సెక్ట్ చేసుకోవటం అనేది ఏంటిదంటే రాంగ్. సో ఎందుకు ఇంటర్సెక్ట్ చేసుకోవు, ఎందుకు ఇది రాంగ్ అవుతుంది అనేది మీరు చూస్తే ఇక్కడ చూడండి. ఆ ఇంటర్సెక్ట్ పాయింట్ చూడండి ఒకసారి. ఆ ఇంటర్సెక్ట్ అవుతున్న పాయింట్ దగ్గర నేను ఈ పాయింట్ దగ్గర 2 టాంజెంట్స్ డ్రా చేయడానికి నాకు పాసిబిలిటీ ఉంది. అంటే ఒక టాంజెంట్ T1 కానీ లేదంటే T2 అనేది. సో మనకి తెలుసు
ఒక ఫీల్డ్ లైన్ ఉంటే ఆ ఫీల్డ్ లైన్ మీద ఏదైనా ఒక పాయింట్ దగ్గర ఒకటే టాంజెంట్ డ్రా చేస్తాం. ఆ టాంజెంట్ అనేది ఆ ఫీల్డ్ లైన్ కి ఆ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ని రిప్రజెంట్ చేస్తుంది. మరి ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర 2 టాంజెంట్స్ ఉన్నాయి కాబట్టి అసలు ఫీల్డ్ లైన్ కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి యూనిక్ డైరెక్షన్ అనేది ఉంటుంది. అంతేగాని 2 డైరెక్షన్స్ ఒకే పాయింట్ దగ్గర 2 డైరెక్షన్స్ 3 డైరెక్షన్స్ అలా ఉంటాయా? మల్టీ డైరెక్షన్స్ ఉంటాయా? ఉండకూడదు. కాబట్టి 2 ఫీల్డ్ లైన్స్ అనేవి ఎప్పటికీ ఇంటర్సెక్ట్ అవ్వకూడదు. అయ్యింది అంటే కనుక అక్కడ మనం ఫీల్డ్ కి 2 డైరెక్షన్స్ ఇవ్వాలి, విచ్ ఈస్ నాట్ కరెక్ట్ అట్ ఆల్. అందుకోసమే స్పేస్ లో ఫీల్డ్ లైన్స్ అనేవి ఏ పాయింట్ దగ్గర కూడా ఇంటర్సెక్ట్ అవ్వవు. సో మీరు ఈ పాయింట్ ని మైండ్ లో పెట్టుకోవాలి. అంటే చెప్పాను కదా, చార్జ్ కాన్ఫిగరేషన్ కి మీరు ఫీల్డ్ లైన్స్ డ్రా చేయాల్సి వస్తే ఈ ప్రాపర్టీని మీరు మైండ్ లో పెట్టుకొని డ్రా చేయాలి. ఎక్కడన్నా అనుకోకుండా మీరు కనుక ఒక ఫీల్డ్ లైన్ ఇంకో ఫీల్డ్ లైన్ తో ఇంటర్సెక్ట్ చేశారంటే మనకి క్లియర్ గా తెలిసిపోతుంది, అంటే మీకు ఐడియా కరెక్ట్ లేదు, అది తప్పు చేశారు అనేసి. సో దానికి రీజన్ ఏంటిదంటే ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ దగ్గర ఫీల్డ్ కి 2 డైరెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది, అది కరెక్ట్ కాదన్నమాట. అది రీజన్. సో చూడండి, ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిది అనేసి. ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమని చెప్తుందంటే, సో ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ లైన్స్ డూ నాట్ ఫార్మ్ క్లోజ్డ్ లూప్స్. సో ఇది ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట, డూ నాట్ ఫార్మ్ క్లోజ్డ్ లూప్స్. సో జనరల్లీ క్లోజ్ లూప్ అంటే ఏంటిది మీరు చూడండి ఒకసారి. క్లోజ్డ్ లూప్ అంటే ఏంటిదంటే, ఏదన్నా ఒక పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి వెళ్తున్న ఫీల్డ్ లైన్ అనేది అదే పాయింట్ దగ్గరకు వచ్చి ఎండ్ అయితే దాన్ని క్లోజ్ లూప్ అంటారు. అంటే ఒక లూప్ అనేది ఒక పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే అదే పాయింట్ దగ్గర వచ్చి ఎండ్ అయితే దాన్ని క్లోజ్ లూప్ అంటారు. సో చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్లస్ క్యూ చార్జ్ అనుకుందాం. ఫీల్డ్ లైన్ ప్లస్ క్యూ నుంచి ఆరిజినేట్ అవుతుంది. కానీ అంటే ఈ పాయింట్ అంటే ప్రకారం క్లోజ్ లూప్ గనక ఇది నిజంగా అంటే ఈ ఫీల్డ్ లైన్ అనేది క్లోజ్ లూప్ గనక అంటే ఈ పాయింట్ కి అగెనిస్ట్ గా ఫామ్ చేస్తే ఆ ఫీల్డ్ లైన్ అనేది పాజిటివ్ చార్జ్ దగ్గరే ఎండ్ కూడా అవ్వాలి. కానీ మనకి తెలుసు పాజిటివ్ చార్జ్ నుంచి ఆరిజినేట్ అయిన ఫీల్డ్ లైన్ అనేది నెగటివ్ చార్జ్ దగ్గర మాత్రమే ఎండ్ అవుతుంది అనేది. ఇది పాజిటివ్ చార్జ్ అనుకుంటే నెగటివ్ చార్జ్ దగ్గర ఎండ్ అవుతుంది, ఇలా ఎండ్ అవుతుంది. అంతేగాని ఇది ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరి ఇలా రాదు, అక్కడ ఎండ్ అయిపోతుంది. దిస్ ఈస్ రాంగ్. ఓకే, సో కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి క్లోజ్ లూప్స్ ని ఫామ్ చేయవు. సో ఇది ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ ని బేస్ చేసుకొని మనం కొన్ని డిఫరెంట్ కేసెస్ లో చార్జ్ కాన్ఫిగరేషన్స్ లో ఫీల్డ్ లైన్స్ ని ఎలా డ్రా చేస్తామో చూద్దాం. చూడండి, ఇవి 3 కేసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఫస్ట్ కేసు వచ్చేసి చూడండి, 2 పాజిటివ్ చార్జెస్ కనుక స్పేస్ లో కొంత డిస్టెన్స్ లో సపరేట్ అయితే దాని సరౌండింగ్ లో ఫీల్డ్ లైన్స్ ఎలా ఉంటాయి. సో ఫీల్డ్ లైన్స్ అనేవి యాక్చువల్ గా ఇక్కడ మీకు చూడండి, మనం నేర్చుకున్న ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ని ఇక్కడ ఎలా అప్లై చేస్తున్నాం. ప్లస్ క్యూ 2 చార్జెస్ ఉన్నాయి కదా. సో దీని నుంచి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక్క ఐసోలేటెడ్ చార్జ్ ఉంది అనుకుంటే కనుక ఫీల్డ్ లైన్స్ అనేవి అన్ని డైరెక్షన్స్ లో ఇలా వెళ్తాయి, రేడియల్లీ అవుట్వర్డ్ అని మనకు తెలుసు. సో ఇదొక్కటే చార్జ్ అనుకుంటే దీని వల్ల ఫీల్డ్ లైన్స్ కూడా ఇలా వెళ్తాయి అన్ని డైరెక్షన్స్ లో. కానీ 2 పాజిటివ్ చార్జెస్ ని కొంత డిస్టెన్స్ లో సపరేట్ చేసి పెడితే మరి ఈ ఫీల్డ్ లైన్స్ అలానే ట్రావెల్ అయి ఉంటే, అంటే వేరే చార్జ్ లేనప్పుడు ఎలా ట్రావెల్ అయ్యా అలానే ట్రావెల్ అయితే 2 చార్జెస్ ఉన్నప్పుడు కూడా ఈ ఫీల్డ్ లైన్స్ ఏమవ్వాలి, ఇంటర్సెక్ట్ అవ్వాలి. మనం ఆల్రెడీ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ లో చూసాము, 2 ఫీల్డ్ లైన్స్ అనేవి ఎప్పటికీ ఇంటర్సెక్ట్ కావు. సో అలా ఇంటర్సెక్ట్ అవ్వకుండా ఉండటం కోసం ఈ ఫీల్డ్ లైన్స్ ఏం చేస్తాయంటే వాటి యొక్క పాత్ ని చేంజ్ చేసుకుంటాయి. ఈ ఫీల్డ్ లైన్ ఇలా మూవ్ అవుతుంది, తర్వాత ఇలా వస్తున్న ఈ ఫీల్డ్ లైన్ అనేది దీని పాత్ ని చేంజ్ చేసుకుని ఇలా మూవ్ అవుతుంది. సో అదే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట. ఈ కేసులో ఈ ఫీల్డ్ లైన్ అనేది తన యొక్క పాత్ ని చేంజ్ చేసుకుంది, ఈ ఫీల్డ్ లైన్ అనేది కూడా తన పాత్ ని చేంజ్ చేసుకొని ట్రావెల్ అవుతుంది. ఎందుకు అలా జరుగుతుందంటే ఈ 2 ఫీల్డ్ లైన్స్ అనేవి ఎప్పటికీ ఇంటర్సెక్ట్ అవ్వకుండా ఉండటానికి. సో అంటే ఈ ఫీల్డ్ లైన్స్ ఇలా వాటి యొక్క పాత్ ని చేంజ్ చేసుకోవడం అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే
ఈ 2 పాజిటివ్ చార్జెస్ మధ్య ఉన్న రిపల్షన్ ని ఇండికేట్ చేస్తుంది. ఈ 2 పాజిటివ్ చార్జెస్ మధ్య ఉన్న రిపల్షన్ ని. సో ఇక్కడ చూడండి, ఈ రీజియన్ మొత్తం కూడా ఫీల్డ్ ఫ్రీ రీజియన్ అన్నమాట. ఇక్కడ ఫీల్డ్ అనేది లేదు. ఇక్కడ మనం ఏ చార్జ్ పెట్టినా కానీ అది యాక్సెలరేట్ అవ్వదు, ఎందుకంటే అక్కడ ఫీల్డ్ లేదు కదా. అంటే ఫీల్డ్ లైన్స్ ఎక్కడైతే లేవో అక్కడ ఫీల్డ్ ఉండదు. సో ఆబ్వియస్ గా తర్వాత ఈ లైన్ లో చూడండి, వర్టికల్ గా ఒక లైన్ డ్రా చేసి ఆ వర్టికల్ లైన్ మీద మీరు ఎక్కడైనా కానీ ఆ చార్జ్ ని పెట్టండి, అది ఎలాంటి డిఫ్లెక్షన్ ని అంటే యాక్సెలరేషన్ అవ్వదు, ఏమి డిఫ్లెక్ట్ అవ్వదు అనమాట. రీజన్ ఏంటంటే అదంతా రీజియన్ కూడా చార్జ్ ఫీల్డ్ ఫ్రీ రీజియన్ అవుతుంది. సో ఎందుకు అలా జరిగిందంటే ఈ 2 చార్జెస్ అనేవి ఒక ఫీల్డ్ ఇంకొక ఫీల్డ్ రిపెల్ చేసుకుంటున్నాయి. అవి మనం ఎలా విజువలైజ్ చేస్తున్నాము? విత్ ద హెల్ప్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్. సో ఆ ప్రాపర్టీస్ కనుక మనకి గుర్తుంటే ఆ ప్రాపర్టీస్ ని బేస్ చేసుకొని మనం కరెక్ట్ గా కాన్ఫిగరేషన్ ఫీల్డ్ లైన్స్ ఎలా ఉంటాయి అనేది డ్రా చేయవచ్చు. సో అలానే ఇక్కడ సెకండ్ చూడండి, ఒక నెగటివ్ చార్జ్ ఉంది, పాజిటివ్ చార్జ్ ఉంది. సో పాజిటివ్ చార్జ్ దగ్గర నుంచి ఫీల్డ్ లైన్స్ జనరేట్ అవుతున్నాయి. సో ఆరిజినేట్ అయిన ఫీల్డ్ లైన్స్ అనేవి నెగటివ్ చార్జ్ దగ్గర ఎండ్ అవుతున్నాయి. సో ఇక్కడ ఆరో మార్క్ నెగటివ్ చార్జ్ దగ్గర 2 వర్డ్స్ ఉంది, పాజిటివ్ చార్జ్ దగ్గర అవే ఉంది. సో అట్లా ఫీల్డ్ లైన్స్ అనేవి బిగ్గర్ సర్కిల్స్ లో ఇక్కడ వచ్చేసి ఎండ్ అవుతా ఉంటాయి అన్నమాట. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ 2 డయాగ్రామ్స్ లో మనకి ఈక్వల్ పాజిటివ్ చార్జెస్ అండ్ ఈక్వల్ పాజిటివ్ అండ్ నెగటివ్ చార్జెస్ తీసుకున్నాం. అన్ఈక్వల్ చార్జెస్ ఉంటే ఎలా ఉంటుంది చూడండి ఒకసారి. సో అన్ఈక్వల్ చార్జెస్ ఉంది, ఇక్కడ నెగటివ్ చార్జ్ అనేది మ్యాగ్నిట్యూడ్ తక్కువ ఉంది, పాజిటివ్ చార్జ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎక్కువ ఉంది. అంటే నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ అనేవి పాజిటివ్ చార్జ్ కి ఎక్కువ ఉండాలి కంపేర్ టు ద నెగటివ్ చార్జ్, ఆర్ డెన్సిటీ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ అనేవి పాజిటివ్ చార్జ్ దగ్గరలో ఎక్కువ ఉండాలి కంపేర్ టు ద నెగటివ్ చార్జ్. చూడండి ఒకసారి, ఇక్కడ యూనిట్ సర్ఫేస్ ని కనుక కన్సిడర్ చేస్తే మీకు యూనిట్ సర్ఫేస్ కనుక నియర్ టు పాజిటివ్ చార్జ్ కన్సిడర్ చేస్తే నెగటివ్ చార్జ్ కన్సిడర్ చేస్తే ఫీల్డ్ లైన్స్ మీకు ఎన్ని ఉన్నాయి. అదే సేమ్ యూనిట్ సర్ఫేస్ ని నియర్ టు ద సేమ్ డిస్టెన్స్ అనమాట అట్ పాజిటివ్ చార్జ్ కన్సిడర్ చేస్తే ఎన్ని ఫీల్డ్ లైన్స్ వెళ్తున్నాయి. సో డెన్సిటీ అనేది క్లియర్ గా పాజిటివ్ చార్జ్ దగ్గర ఎక్కువ ఉంటుంది, నెగటివ్ చార్జ్ దగ్గర తక్కువ ఉంటుంది. అందుకే క్లోజ్నెస్ అనేది డెన్సిటీ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ ఫీల్డ్ లైన్స్ యొక్క క్లోజ్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో డెన్సిటీ తక్కువ ఎక్కడ ఉంటుందో ఫీల్డ్ లైన్స్ యొక్క క్లోజ్నెస్ అనేది తగ్గుతుంది అనమాట. సో సేమ్ ఇక్కడ కూడా అంతే, పాజిటివ్ చార్జ్ ఎక్కువ ఉండడం వల్ల ఆల్మోస్ట్ ఇక్కడ జనరేట్ అవుతున్న నెగిటివ్ చార్జ్ దగ్గర ఫీల్డ్ లైన్స్ అన్ని కూడా పాజిటివ్ చార్జ్ దగ్గర టర్మినేట్ అయ్యాయి. కానీ పాజిటివ్ చార్జ్ దగ్గర జనరేట్ అవుతున్న అన్ని ఫీల్డ్ లైన్స్ నెగిటివ్ చార్జ్ వైపుకి వెళ్ళట్లేదు. సో రివర్స్ చెప్పినట్టున్నా ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, సో పాజిటివ్ చార్జ్ అనేది డబుల్ ఉంది నెగిటివ్ చార్జ్ కంటే. సో పాజిటివ్ చార్జ్ దగ్గర నుంచి డెవలప్ అవుతున్న ఫీల్డ్ లైన్స్ అనేవి కొన్ని ఫీల్డ్ లైన్స్ మాత్రమే నెగిటివ్ చార్జ్ దగ్గరికి వెళ్ళి టర్మినేట్ అయ్యాయి. సో ఎందుకు అంటే మనకి నెగిటివ్ చార్జ్ దగ్గర ఎన్ని ఫీల్డ్ లైన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 ఫీల్డ్ లైన్స్ ఉంటే పాజిటివ్ చార్జ్ అనేది నెగిటివ్ చార్జ్ కి డబుల్ ఉండటం వల్ల మ్యాగ్నిట్యూడ్ ఉండటం వల్ల 8 ఫీల్డ్ లైన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. అంటే మనం 4 ఫీల్డ్ లైన్స్ అనేవి నెగిటివ్ చార్జ్ దగ్గర టర్మినేట్ అవుతాయి. రిమైనింగ్ 4 మోర్ ఫీల్డ్ లైన్స్ అనేవి పాజిటివ్ చార్జ్ దగ్గరవి అవి స్పేస్ లోకి వెళ్ళిపోతాయి అన్నమాట కంటిన్యూస్ గా. ఇంకా వేరే చార్జ్ ఏం లేకపోతే ఇవి ఇన్ఫినైట్ దగ్గర ఎండ్ అవుతాయి. సో ఈ విధంగా మనం ప్రాపర్టీస్ ని స్టడీ చేస్తే, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ యొక్క ప్రాపర్టీస్ ని స్టడీ చేస్తే ఏ చార్జ్ కాన్ఫిగరేషన్ కైనా ఫీల్డ్ ని ఈజీగా డ్రా చేయవచ్చు. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ.